హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. సో చూసారు కదా, ఇది మా హస్బెండ్ సెల్ చికెన్ అనమాట. ఆయన ఆనియన్స్ కట్ చేస్తున్నారు చిన్నగా. సో హాఫ్ కేజీ చికెన్కి 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అనమాట. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ని దాంట్లో వేస్తున్నారు. ఆనియన్స్ చూసారా, చాలా చిన్నగా కట్ చేసుకుంటారండి మా హస్బెండ్. ఇగో ఇలా ఫ్రై చేస్తారు, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నారు. అల్లం వెల్లి మనం క్యాజువల్గా అల్లం వెల్లి పేస్ట్ వేస్తాం కదా, ఈయన గరం మసాలా వేస్తారనమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారు 2 స్పూన్స్. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ వాసన పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, బాగా కుక్ అయింది కదా. ఇంకాసేపు కలిపేసుకోవాలి, ఇంకొకసేపు మూత పెట్టుకోవాలి, ఇంకొంచెం ముక్క మెత్తగా అవ్వాలి కదా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసారనమాట. అండ్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశారు. మళ్ళీ మూత పెట్టేశారు, కలుపుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ మూత తీసి చూసిన తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకున్నారు. 1 స్పూన్ కారం యాడ్ చేశారనమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నారు. సో 5 మినిట్స్ చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతూ వచ్చింది. ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెమే. థిక్ గ్రేవీ కదా మనం చేసేది, ఎక్కువ గ్రేవీ కాదు కదా. సో చాప్ చేస్తున్నారు కొత్తిమీరని, చూసారు కదా చిన్న చిన్నగా. సో మూతి చూస్తే చూసారు కదా, మంచిగా బబుల్గా వస్తుంది. ఈ టైంలో ధనియా పౌడర్ యాడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా యాడ్ చేసి నెక్స్ట్ కొత్తిమీర కూడా వేశారు. సో ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే పెద్ద ఫ్యాన్ అనమాట చికెన్ కర్రీకి. అండ్ ప్లేట్లోకి తీసుకొని చూసారు కదా, ఇంత కొంచెం కూరని ఇంత అన్నంలోకనే కలుపుకోవచ్చు అండి, థిక్ గ్రేవీతో. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఆనియన్తో తింటే అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే వేడివేడి అన్నంలో వేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఆనియన్తో దీనిని నేను తింటున్నాను అనమాట. తిందాము ఇంకో ఆనియన్తో తినండి, అట్లా చాలా బాగుంటుంది. అంటే అన్నం కొంచెం ఇంకా కలుపు అని అంటున్నారు. సో కలిపేసాం మొత్తం అనమాట. ఇప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆనియన్ పెట్టుకొని తిన్నా. ముద్ద అయితే అబ్బా ఎంత బాగుందండి అసలు, చాలా చాలా టేస్టీ. అయితే హోటల్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు, అంత చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై.